పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మార్కు సువార్త 1వ అధ్యాయము 36, 37, 38, 39. సో ఈ 4 వచనాల్లో నుంచి విషయాలు నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. ఇందులో మొదటి భాగంలో 2 రకాలైనటువంటి గుంపులు ఉన్నాయి. ద సెకండ్ థింగ్ ఏంటంటే 2 రకాల ఇన్విటేషన్స్ ఉన్నాయి, 2 రకాల ఆహ్వాన పత్రికలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఆ విషయాల్ని మనకున్నటువంటి సమయంలో నేను పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. సో లేఖన భాగాలని మనము గమనించినప్పుడు 36, 37 వచనాలని మనం ఒకసారి చదువుదాం. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదకుచు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా. సో ఇక్కడ 2 గుంపులు కనబడుతూ ఉన్నాయి. సో 2 kinds ఆఫ్ గ్రూప్స్. ఒక చిన్న సమూహము లేదనంటే నంబర్ ఆఫ్ పీపుల్. రెండవది ఏంటంటే క్రౌడ్, అనేక మంది. 2 గుంపులు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ఒక చిన్న గుంపు యేసు ప్రభు వారిని దొరికే వరకు వెతికింది. మరొక పెద్ద గుంపు ఉంది, వాళ్ళు ఇంకెక్కడెక్కడో వెతుకుతూ ఉన్నారు. యేసు ప్రభుని వారు కనుగొనలేదు, యేసు ప్రభు వారిని వారు చూడలేదు. ఒక చిన్న గుంపు సీమోను అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెతుకుచు వెళ్ళి ఆయనను కనుగొని వాళ్ళు చెబుతూ ఉన్నారు యేసు ప్రభుతోటి, ఇంకా అక్కడ చాలామంది నిన్ను వెతుకుతూ ఉన్నారు. ఎంతమంది ఉన్నారో తెలియదు. బైబిల్లో జన సమూహాలు అనే మాటలు కనబడతాయి. అక్కడ అందరూ ఎంతమంది ఉన్నారో తెలియదు. బట్ ఇక్కడ మాత్రం సీమోను అతనితో కూడా ఉన్నవారు. నేను అనుకుంటున్నాను బహుశా మేబీ మిగిలినటువంటి శిష్యులు అందరూ కలిసి ఒకవేళ ఒక 12 మంది ఉంటారేమో, లేదా ఇంకా తక్కువ మందో. సో ఆయనతో ఉన్నటువంటి వారు కొంతమంది యేసు ప్రభుని కనుగొన్నారు. సో చాలా పెద్ద క్రౌడ్ ఉంది, వారు మాత్రం యేసు ప్రభు వారిని కనుగొనలేకపోయారు. ఏంటి డిఫరెన్స్? బహుశా నేను అనుకుంటున్నాను వాళ్ళు అక్కడ వెతికారు, యేసు ప్రభు వారు ఉంటారు అనుకున్న స్పాట్కి వచ్చి వారు వెతుకుంటారు. బహుశా ఇంతకుముందు ఎప్పుడో యేసు ప్రభు పరిచర్య చేసి ఒక మీటింగ్ పెట్టిన స్థలానికి వచ్చి వాళ్ళు యేసు ప్రభుని ఎత్తుకారు, అక్కడ కనుగొనలేదు. ఇంకా మరి తర్వాత వాళ్ళు దొరికే వరకు వెతకడానికి ప్రయత్నం చేయలే. బట్ చిన్న మంద సీమోను ఆయనతో కూడా ఉన్నటువంటి వారు మాత్రం వెతుకుచు ఎప్పుడు వరకు ఎదుగుతూ ఉన్నారు? ఆయన దొరికే వరకు. ప్రియులారా, చాలాసార్లు మనం కూడా ఏదో కొన్ని విషయాల కొరకు, ప్రభు దగ్గర సహాయం కొరకు, మన అవసరతల కొరకు ప్రభు దగ్గరకు వస్తూ ఉంటాం. మనం ఏదో మనకి బాధ కలిగినప్పుడు లేదంటే మనకు వేదన కలిగినప్పుడు మనం జస్ట్ ఒక మాట చెప్పేసి వదిలేస్తాం. ఎక్కువగా అలవాటు పడిన దానికి దేనికనంటే ప్రార్థన చేయండి అని అందరికీ చెప్తాం. మేము ఇల్లు కట్టుకోవాలి, లేదంటే పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, లేకపోతే నాకు ఒంట్లో బాగోలేదు, సో ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి సహోదరుడా, అందరికీ చెప్తాం. కానీ ఏం చేస్తాం? మనం చెయ్యం. సో మనం ఏదైనా ఒక అవసరత కొరకు ప్రభు దగ్గర వెతికితే పెద్ద గుంపులాగా ఉండకూడదు. ఎలా ఉండాలి? చిన్న గుంపులాగా. అంటే దొరికే వరకు ఏం చేయాలి? వెతకాలి. యేసు ప్రభు ఎక్కడో ఒక లోన్లీ ప్లేస్కి, అరణ్యంలో ఒంటరిగా ఆయన దేవునితో సమయాన్ని గడపడానికి వెతుకుతూ ఉన్నారు. మెట్టుకు దొరికే వరకు ఏం చేశారు? వెళుతూనే ఉన్నారు దొరికే వరకు. సో మనం ఎలా ఉండాలి అనంటే దొరికే వరకు వెతికేవారుగా ఉండాలి. ఏదైనా ప్రభువుని మనము కోరినప్పుడు మనకి దొరికే వరకు, మనకు అనుగ్రహించబడే వరకు ఏం చేయాలా? ఒకవేళ ఊరికే అట్లాగేదో క్యాజువల్గా వచ్చినటువంటి వాళ్ళందరూ బహుశా నేను అనుకుంటాను స్వస్థతలు కోరి వచ్చారు కొంతమంది. సో యేసు ప్రభు ఇంకోటి ఏదో మేలు చేస్తాడని వచ్చారు కొంతమంది మతపరమైనటువంటి ఒక రిప్యుటేషన్ కొరకు వచ్చిన వారు కొంతమంది ఉంటారు. సో ఇలాంటి వారు ఆయన్ని కనుగొనలేరు. శ్రద్ధతో ఆయన్ని వెతికితే తప్పనిసరిగా ఆయన్ని కనుగొంటారు. మత్తయి సువార్తలో 7వ అధ్యాయము 13, 14 వచనాల్లో ఈ మాటలు వ్రాయబడినవి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనివారు. సో పెద్ద మందలు యేసు ప్రభుని కనుగొనలేరు. సో
విశాలమైనటువంటి మార్గం ఉందంట. సో ఆ ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమైనది. దాంట్లో వెళ్ళేవారు చాలామంది. 2 మార్గాలు, విశాల మార్గం, ఇరుకు మార్గం. సో ఎవరు ప్రభువుని కనుగొంటారు? సో ఎవరు వారు అడిగిన దాన్ని ప్రభు నుంచి పొందుకోగలుగుతారు అని అంటే ఇరుకు ద్వారమున ప్రవేశించేటువంటి వారు. సో ఆ ద్వారము జీవమునకు పోవు ద్వారం. ఆ తర్వాత ఆ ద్వారము ఎలా ఉంటుంది? సంకుచితము, ఇరుకును సంకుచితమునై ఉన్నది. దాన్ని కనుగొని వారు కొందరు. పెద్దదంటే మన అందరికీ ఇష్టం కదా. ఏదైనా మార్గంలో వెళ్ళాలి అని అంటే చక్కగా వెడల్పుగా ఉండాలి. ట్రాఫిక్ ఏమి మనకి అడ్డు రాకూడదు. మనం అనుకున్న సమయానికి రీచ్ అయిపోవాలి. సో సీదాగా వెళ్ళిపోవాలి. ఎవరు మనకి వి లైక్ ఇట్. సో ఆ ద్వారాలు మనకి నచ్చుతాయి, ఆ మార్గాలు మనకి నచ్చుతాయి. సో సందులు గొంతులు అంటే వెళ్ళడం కుదరదు. స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉంటే వెళ్ళడం కుదరదు. కానీ వాస్తవంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, బాహ్యంగా మన సౌకర్యార్థం ఇట్స్ ఓకే. ఆధ్యాత్మికమైనటువంటి వరవడిలో మనం ఆలోచన చేసినప్పుడు జీవమునకు పోయేటువంటి ఒక ద్వారం ఉంది. అది ఇరుకును సంకుచితమునై ఉన్నది. దాన్ని కనుగొని వారు కొందరే. సో ఆ కొందరిలో నీవు నేను ఉంటే చాలా సంతోషం. రెండవ మాటను మనము ఆలోచన చేస్తే, ఏంటి ఇరుకు ద్వారం? ఏంటి జీవమునకు పోయేటువంటి ద్వారం? ఏంటి యేసు ప్రభు వారిని లేక దేవుణ్ణి కనుగొనేటువంటి మార్గం ఏంటి అని అంటే, సామెతల గ్రంథకర్త, మహాజ్ఞాని ఆయన ఈ మాట రాస్తూ ఉన్నాడు. 8వ అధ్యాయము 34, 35 తర్వాత 36 వచనాలను మనం గమనిస్తే ఆయన అంటూ ఉన్నాడు, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశమును వినివారు ధన్యులు. నన్ను కనుగొనివాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. ఏంటి ప్రభువును కనుగొనేటువంటి మార్గం? ఈ యొక్క ఇరుకు ద్వారం ఏంటి అని అంటే, అనుదినము ఏం చేయాలంట? ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని, ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకొని, ఆయన ఉపదేశమును వినివారు ధన్యులు. యేసు ప్రభు వారిని లేక దేవుణ్ణి ఎవరు కనుగొంటారు అని అంటే, ఆ ఇరుకు ద్వారాన్ని పోయేటువంటి ప్రజలు వారు ఎవరనంటే, వాళ్ళంటే అనుదినము ఎక్కడుంటారు? దేవుని యొక్క గడప యొద్ద కనిపెట్టుకొని ఉంటారంట. ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకొని ఉంటారంట. ఆయన ఉపదేశాన్ని వింటారు. ప్రభు సన్నిధిని ప్రేమిస్తారు, ఆయన మాటల్ని ప్రేమిస్తారు. సో ఆ మాటల చొప్పున వారు నడుచుకుంటారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడం, దేవుని యొక్క మాటని అనుసరించి నడుచుకోవడం చాలా కష్టం. అది ఇరుకు ద్వారం. అది వరల్డ్లీ ప్లెజర్స్ని ఎక్కువ మనం ప్రేమిస్తాం. సో దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడవలసి వచ్చినప్పుడు చాలా స్ట్రిక్ట్, అది చాలా కష్టం మనకి. బట్ ప్రభువుని కనుగొనాలనంటే, దేవుణ్ణి కనుగొనాలనంటే, ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలనంటే ఆయన ద్వారబంధముల దగ్గర మనం కనిపెట్టుకుని ఉండాలి. ఆయన ముఖ దర్శనం కొరకు, ఆయన్ని చూడాలనేటువంటి ఆశ, తృష్ణతో ఆయన దగ్గర మనం కనిపెట్టుకుని ఉండాలి. ఆయన ఉపదేశాన్ని మనము వినాలి, ఉపదేశాన్ని అనుసరించి నడుచుకోనాలి. నన్ను కనుగొని వాడు ఏం కనుగొంటాడు? జీవాన్ని కనుగొంటాడు, నిత్య జీవాన్ని కనుగొంటాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఒక ధనవంతుడు, ఒక అధికారి, ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి బాగా పరిగెట్టుకుంటూ వచ్చాడంట. ఆయన యవనస్తుడు, ఆయన ఒక అధికారి, తర్వాత ఆయన ధనవంతుడు, అన్నీ ఉన్నాయి ఆయనకి. ఆయన రికగ్నైజ్ చేసింది ఏంటో అది తనకి అర్థమైంది. అది నిత్య జీవం. బోధకుడా, సద్బోధకుడా, నిత్య జీవం పొందడానికి నేను ఏ మంచి కార్యం చేయాలంటా ఉన్నాడు. అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. ఆయనకు లోటేమీ లేదు. బలం ఉంది, డబ్బు ఉంది, అధికారం ఉంది. బట్ హీ వాంట్స్ ఎటర్నల్ లైఫ్. దానికోసం యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు చెప్పాడు, ఇవి చేయాలంటే అవి ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి చేస్తున్నాను? బాల్యం నుంచి అవి చేస్తూ ఉన్నాను. చాలామంది క్రైస్తవులు
చాలామంది ప్రియులు వారు ఏమనుకుంటారంటే, నేను చర్చ్కి వెళ్ళడం, దశమ భాగం ఇవ్వడం, లేకపోతే చర్చ్లో ఇంపార్టెంట్ రోలు నేను ప్లే చేయడం, లేకపోతే దైవ సంబంధమైన కార్యాలన్నింటిలో నేను ఇన్వాల్వ్ అవ్వడం, పాలు పంపులు పొందడం, ఇట్స్ ఎనఫ్ ఫర్ మీ టు గో టు ది హెవెన్. ఇది చాలు, పరలోకానికి ఇవేనని తీసుకెళ్ళిపోతాయి. అలాంటి ఏం పనికిరావని యేసుప్రభు చెప్తూ ఉన్నాడు. నీ ఆస్తిని అమ్మేసి దాన్ని బీదలకిచ్చి నువ్వు వచ్చేమో నన్ను వెంబడించానంటే ఆ మాట విని ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే మిగిలిన ఆస్తి గలవాడు కనుక. చాలా కష్టం ఆ మార్గాన్ని మనము అవలంబించటం. ఆయన ఉపదేశాన్ని అనుసరించి నడవడం వాస్తవంగా చాలా కష్టం. కానీ ఒకవేళ నిజంగా నిత్య జీవాన్ని ప్రేమిస్తే, నిజంగా దేవుణ్ణి కనుగొనాలి అని మనం అనుకుంటే అది కష్టమైన దాన్ని ఏం చేస్తాం? కెమో థెరపీ చాలా కష్టం. అంటే నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు, కానీ వాళ్ళు చెప్తారు లోపలంతా కాల్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి అని. ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో తెలియదు, బట్ దే హ్యావ్ టు బేర్ ఇట్. వాళ్ళ క్యాన్సర్ తగ్గాలి అని అంటే ఏం చేయాలి? ఇరుకు మార్గం అయినా సరే దాంట్లో నుంచి మనము వెళితే నిత్య జీవాన్ని కనుగొంటాం. ప్రియులరా, ఒక గుంపు వారు యేసు ప్రభుని కనుగొనలేదు, అది చాలా పెద్ద గుంపు. మరొక గుంపు వెతుకుతూ ఉన్నారు. వాళ్ళు వెతకడంలో కష్టం ఉంది, వెతకడంలో ప్రయాసం ఉంది, వెతకడంలో సమర్పణ ఉంది. సో ఇవన్నీ కలగలిపితే యేసు ప్రభు, దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక, వారు యేసు ప్రభుని కనుగొన్నట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా మన జీవితాల్లో యేసు ప్రభుని కనుగొనాలి, జీవాన్ని కనుగొనాలి, దేవుణ్ణి చూడాలి. దేవుని దగ్గర నుంచి ఆయన మన కొరకే ఇచ్చిన నిజమైన స్వచ్ఛమైన ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి ఈవిని మనం పొందుకోవాలనంటే ప్రయాస అవసరం, శ్రమ అవసరం, సమర్పణ అవసరం. ఇవన్నీ ఉంటేనే ఆయన మనం కనుగొంటాం. సో నెంబర్ 2 మనం ఆలోచన చేస్తే 2 ఇన్విటేషన్స్ ఉన్నాయి. ఇక్కడ 2 రకాలైనటువంటి ఆహ్వానాలు ఉన్నాయి. శిష్యుల దగ్గర నుంచి ఉన్నటువంటి ఇన్విటేషన్ ఏంటనంటే, వాళ్ళందరూ నేను వెతుకుతూ ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడో వెతుకుతున్నారు కనుక మనం వాళ్ళ దగ్గరికి వెళదాము రండి అని ప్రభువుని వారు ఆహ్వానిస్తూ ఉంటే, ప్రభు ఏమంటున్నాడు అని అంటే, నేను ఇతర సమీప గ్రామాల్లోనూ సువార్త ప్రకటించినట్లుగా మనము వెళ్ళుదాము. దిస్ ఇస్ అనదర్ ఇన్విటేషన్. యేసు ప్రభు దగ్గర నుంచి ఒక ఇన్విటేషన్ వారి దగ్గర నుంచి ఒక ఇన్విటేషను యేసు ప్రభు దగ్గర నుంచి. సో ఏ ఇన్విటేషను దేవుడు సరైందని చెప్తున్నాడు ఇక్కడ? గోయింగ్ టు ది క్రౌడ్సా, పెద్ద మంది దగ్గరికి రమ్మనేటువంటి ఇన్విటేషనా? చాలా రకాల ఇన్విటేషన్స్ ఉంటాయి మనకి. ఇక్కడికి మీరు అందరూ వచ్చారు అని అంటే యు ఆర్ ఇన్వైటెడ్, మీరు ఆహ్వానించబడ్డారు. అన్ని ఇన్విటేషన్స్కి వెళ్తామా మనం? చాలామంది ఇన్వైట్ చేస్తారు, రండి రండి అంటారు. అందరి దగ్గరికి వెళ్తామా? అందరి దగ్గరికి వెళ్ళడానికి మనకు టైం ఉండదు, అన్ని ఇన్విటేషన్స్ని అటెండ్ అవ్వడానికి మనకు అవకాశం ఉండదు. బట్ కొన్ని ఇన్విటేషన్స్ ఉంటాయి, ఖచ్చితంగా మనం వెళ్తాం. సో ఇక్కడ విచ్ ఇన్విటేషన్ ఈజ్ కమింగ్ అండర్ వాల్యూ, విలువైనదిగా ఏ ఇన్విటేషను ఇక్కడ మనకు కనబడుతుంది? సో క్రౌడ్స్ దగ్గరికి వెళ్దాం రమ్మని శిష్యులు యేసు ప్రభుకి ఇచ్చిన ఇన్విటేషనా, లేకపోతే సమీప గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలి, నేను ఇందుకొరకు వచ్చాను కనుక నాతో పాటుగా మీరు కూడా రండి అనేటువంటి ఇన్విటేషనా? ఏ ఇన్విటేషను? ఇది అవసరం. ఈ ఇన్విటేషను సో ఇంపార్టెంట్ ఇన్విటేషన్గా యేసు ప్రభు ఇచ్చినటువంటి ఇన్విటేషన్ ఏంటి? యేసు ప్రభు వారి యొక్క హృదయం, ఆయన యొక్క హార్ట్ బీట్ ఏంటనంటే సమీప గ్రామాల్లో సువార్త ప్రకటించాలి. ఇందుకొరకే నేను వచ్చాను. సో యేసు ప్రభు వారు ఆయన తండ్రి చిత్తాన్ని జరిగించడం ఆయనకి ముఖ్యం కనుక ఆయన ఏమన్నాడు? ఆయన ఒక ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాడు. ఏంటి అనంటే సమీప గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి వెళదాము రండి. పదే మీకు మేము ఇస్తున్న ఇన్విటేషన్ ఏంటి? సో రండి. చెంచు ప్రజలను ఎందుకు చూపిస్తా ఉన్నాం? సౌర ప్రజలను ఎందుకు చూపిస్తా ఉన్నాం? దేవుని పని జరిగించడం కంటే, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడం కంటే సో విలువైంది ఇంకొకటి ఏమీ లేదు. సో తండ్రి చిత్తాన్ని జరిగించేటువంటి ఒక ఇన్విటేషన్ ఏమో ఎవరిస్తున్నారు? యేసు ప్రభు ఇస్తూ ఉన్నారు. మెట్టుకు యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి ఇన్విటేషన్ని తీసుకుని యేసు ప్రభుతో వెళ్ళి వారి సమీప గ్రామాల్లో సువార్త ప్రకటించారు. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు రాజా,
మీకు లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇది మీరు నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు నాయన. మమ్మను అంగీకరించండి ప్రభు. నీ మాటలు విన్నాం, నిన్ను కనుగొనే వారంగా మేము ఉండడానికి కృప దయచేయండి. నీ ఆహ్వానం మేరకు మేము నీ వెంబడించడానికి నీ కృప దయచేయండి. మాకు ఇవ్వబడినటువంటి ప్రతిదీ కూడా మేము సద్వినియోగం చేసుకోవడానికి నీ కృప మాకు అనుగ్రహించండి. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్.